తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గండియాల. ప్రచారం జరిగేంత వరకు ప్రజల్లో ఉండి గెలిచిన తర్వాత గెస్ట్ హౌస్లకు మాత్రమే పరిమితమయ్యే రాజకీయాలు నడుస్తున్న ఈ తరుణంలో శ్రీకాకుళంలో నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన గుండు శంకర్ వినూత్న పదంలో ఏదైతే రాజకీయాలు చేస్తున్నారో, ఏదైతే సమస్యలు ఎక్కడ ఉన్నాయో ఉదయం నుంచి షెడ్యూల్ చేసుకుని అక్కడికి వెళ్ళి వాటిని పరిష్కరించే మార్గాలు వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో గుండు శంకర్ ఉన్నారు. ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఈయన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉందో ఆయన మాటలో తెలుసుకుందాం. గెలిచిన తర్వాత రోజు నుంచి ప్రజలతో కలుస్తున్నారు. మీ యాక్షన్ ప్లాన్ తెలుసుకోవాలని ఉంది మాకు. నా యాక్షన్ ప్లాన్ ఏమీ లేదు. నేను గతంలో కూడా మీకు ఎలక్షన్ ముందు కూడా ఒకటే చెప్పాను. నా సూపర్ 6, మా బాబు గారి సూపర్ 6తో పాటు నా సూపర్ 6 ఏంటంటే స్టేడియం బాగు చేయడం, మళ్ళీ చెప్తాను ఎలక్షన్ తర్వాత కూడా, అలాగే రైల్వే స్టేషన్ రోడ్డు బాగు చేయడం, మురుగునీరు సమస్య తీర్చడం, పట్టణ వాసులకు మౌలిక వసతులు కల్పించడం, అలాగే త్రాగునీరు ఇబ్బందులు లేకుండా చూడటమే నా ప్రధాన ఎజెండా. దీంట్లో అలాగే రైతులకు కూడా సాగునీరు కల్పించడమే నా యొక్క ప్రధాన ఎజెండా. దీంట్లో భాగంగా నేను అందరికీ థ్యాంక్స్ గివింగ్ యాత్రలో పాల్గొన్నప్పుడు, మొన్న ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు అక్కడ స్టూడెంట్స్, విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ లైబ్రరీలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలపై నాకు చెప్పడం జరిగింది. నేను దాని మీద స్పందించి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ గత 5 సంవత్సరాలుగా పూర్తిగా నిధులు లేమి, వాళ్ళకి శాలరీస్ కూడా లేవు. కనీసం ఒక్క పంచాయతీరాజ్ నుండి 5 కోట్లు రావాల్సి ఉన్నప్పుడు కూడా సింగిల్ రూపాయి రాలేదు. పంచాయతీరాజ్ వ్యవస్థే గత 5 సంవత్సరాలుగా లేనప్పుడు ఇంకా 5 కోట్లు ఎక్కడి నుండి వస్తాయి? ఆ 5 కోట్లు కానీ ఇక్కడికి వచ్చి ఉంటే అత్యంత ధనికమైనటువంటి సంస్థ ఈ లైబ్రరీ సంస్థ అయ్యేది. మీరే ఊహించండి. మున్సిపాలిటీ వరకు అయితే ఎటువంటి బకాయిలు లేవు, ఇవ్వడం జరిగింది. మిగతా కూడా స్పాన్సర్స్ మా నాయకులు ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జ్ కొండబాబు గారు కానీ, అలాగే మండల మన్మధరావు గారు, పేట పద్మావతి అని 2-3 కలిసి ఒక 25,000 రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి భోజనం లేదంటే తక్షణమే షెడ్ నిర్మించడానికి కోసం, అలాగే ఏదైతే శానిటరీ కంప్లైంట్స్ ఉన్నాయి అవి కానీ, ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి మొత్తం అంతా క్లీన్ చేసి వాళ్ళకి పైన హాల్ కూడా అందుబాటులో తెస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగ యువత కోసం కానీ, పేద విద్యార్థుల కోసం మా ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. దాంట్లో భాగంగా మొదటి 5 సంతకాల్లో స్కిల్ గణన కోసం సంతకం పెట్టారంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఇది చిత్తశుద్ధి ఉందనేది కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఫైనల్ గా మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావును వైసీపీ నేతలంతా అభివృద్ధి ప్రదాత, ఎంతో అభివృద్ధి చేశారు శ్రీకాకుళం అని చెప్తున్నారు. గుండు శంకర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఈయనకి సమస్యలు స్వాగతం పలుకుతున్న పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆయన ఏమి అభివృద్ధి చేయలేదంటారు, 2 సమస్యలు ఎదురు. ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వమే పబ్జీ గేమ్ ఆడుకుంది. ప్రభుత్వమే పబ్జీ గేమ్ ఆడుకుంటే ఇంకా అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? పబ్జీ గేమ్ నుండి బటన్ నొక్కితే అయిపోద్ది పని. అందుకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందని నేను 1000 సార్లు చెప్పాను, మళ్ళీ అదే చెప్తాను. ఇప్పుడు శ్రీకాకుళం నియోజకవర్గాన్నే కాదు, రాష్ట్రాన్నే ఒక పెద్ద కొబ్బరి చీపురు పట్టుకొని తుడుస్తున్నాం. దీన్ని ప్రక్షాళన చేసి మళ్ళా అంతా చేయాలా. రేపు ఏదైతే శ్వేతపత్రం విడుదలైతే అసలు రూపం అనేది బయటకు వస్తుంది. అప్పుడు దాకా మాకేం తెలీదు. ఈ లోపల మాకు ఉండే ఎజెండా ఒకటే, ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా వాళ్ళకి మౌలిక వసతులు ముందు మనం చేకూర్చడం మన ముఖ్య ఉద్దేశం, మన ఎజెండా. దీనికి కొన్ని కోట్లు, 100 కోట్లు, లక్షల కోట్లు బటన్ నొక్కడాలో అవసరం లేదు. మానవత్వం ఉండాలా, బాధ్యత ఉండాలా, సమర్థత ఉండాలా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియజేసుకున్నాం. ప్రచారం సమయంలో మనిద్దరం చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఆ సమయంలో గుండు శంకర్ చెప్పింది నాకు 30,000 పైచులకు మెజార్టీ వస్తుందని చెప్పారు. కానీ శ్రీకాకుళం ప్రజలు అంతకి డబుల్ మెజార్టీ ఇచ్చారు, 50,000 మెజార్టీ. అంత మెజార్టీ మీరు ముందుగా ఊహించారా? ధర్మానిపై ఎంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందని మీరు భావిస్తున్నారు? మా నాన్నగారు ముందే చెప్పేశారు, 40,000 అని పేపర్ మీద రాసేశారు. మేము కూడా ప్రతి డోర్ టు డోర్లో 197 మంది మాకు మీకే వేస్తామని చెప్పడం, ఓటింగ్ వేసినప్పుడు లైన్లో ఉన్నవి కూడా మీకే ఓటు వేయబోతున్నామని, వేసిన వాళ్ళు వచ్చి మీకే వేసామంటే ఇలాగైతే మనకి 50,000 పై దాటాలి కదా అని అనేవాడిని అందరి దగ్గర. అదే నిజమైంది. ఇది ఏంటంటే టోటల్ వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నిరంకుశత్వ పాలన, ఆయనకి భజన చేసే ఈ మంత్రులు, వైసీపీ నాయకులు అందరూ కలిపి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మొత్తం దోచేశారు, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారు. దీనికి అంతటికి ప్రజలు విసిగిపోయి వేసారి
ఎదురు తిరిగితే కేసులు దాడులు చేస్తారు. ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని భయపడి వాళ్ళు ఎప్పుడు వస్తుందా 1000 కళ్ళుతో ఎదురు చూస్తున్నారని మీకు 1000 సార్లు చెప్పాను. ఆ 1000 కళ్ళుతో ఎదురు చూసి ఓటు అనే రూపంలో వాళ్ళ కసి తీరా గుద్దారు. అదే తప్పించి ఇంకోటి ఏమీ లేదు. మంత్రివర్గ కూర్పులో శ్రీకాకుళం జిల్లాకి కొద్ది గొప్ప మంచే జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రిగా మరోసారి ఉత్తరాంధ్రకి న్యాయం చేస్తూ శ్రీకాకుళంకి న్యాయం చేస్తూ రామ్మోహన్ నాయుడుకి ఇచ్చారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడికి. వీటన్నిటి సందర్భంలో గతంలో ఒక సీనియర్ నేతగా ఉన్నారు కాబట్టి జిల్లాకి సింహభాగం పదవులు దక్కిన నేపథ్యంలో మీరు ఎలా స్పందిస్తారు? ఇది ఒక మంచి అవకాశం వచ్చింది వారికి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వీలైనంత ఎక్కువగా ఈ జిల్లాని డెవలప్ చేస్తే అందరి మన్ననలు పొందుతారు ఎవరైనా. ఇది మొత్తానికి వినూత్న యాక్షన్ ప్లాన్ తో గొండి శంకర్ శ్రీకాకుళంలో దూసుకుపోతున్నారు. ప్రజా సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి ఉదయాన్నే సరిగ్గా చేరుకొని వారి సమస్యలకు పరిష్కార మార్గాలు అయితే చూపిస్తున్న పరిస్థితి ఉంది. గడిచిన 2-3 రోజులుగా ఏదైతే శ్రీకాకుళం నగరంలో ఏదైతే మైదానంతో పాటు స్టేడియంతో పాటు అదేవిధంగా గ్రంథాలయ సమస్యలు వీటన్నిటిని సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కార మార్గాలు కూడా అక్కడికక్కడే సూచిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి గొండి శంకర్ ఒక వినూత్న యాక్షన్ ప్లాన్ తో వెళ్తున్నారంటే చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.